వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 7వ తేదీ శుక్రవారం జరగనున్న ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి కుద్దూస్ మాట్లాడుతూ రేపు శుక్రవారం ఆలపాటి రాజా నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఉదయం 8:30 తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుండి భారీ ర్యాలీతో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి ఆలపాటి రాజాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనందరికీ 30 సంవత్సరాల నుండి సుపరిచితులైన మన నాయకుడు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రేపు శుక్రవారం ఉదయం 10:30 గుంటూరు కలెక్టరేట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి సమయం ఖరారు చేయడం జరిగింది. కూటమి పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువత, పెన్షనర్స్, అదేవిధంగా ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్గా నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా కూటమి పార్టీల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. రేపు ఉదయం 10:30 గుంటూరులో జరిగే నామినేషన్ కార్యక్రమానికి మీరందరూ మద్దతు పలికి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మీరందరూ కృషి చేయాలని చెప్పేసి ఆ విధంగా మద్దతు పలకాలని కూటమి పార్టీల తరఫున ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలోని పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు తదితరులు కూడా నామినేషన్ కార్యక్రమంలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు, కనకరాంబాబు, జొన్నాదుల మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, రావి చిన్ని, కంచుల ఏడుకొండలు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ముళ్లపూడి వెంకట్, మల్లవరపు విజయ్, వసంతం అశోక్, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే నామినేషన్ ప్రక్రియకి కూటమి నుంచి జనసేన, బీజేపీ అన్ని పార్టీల వారు కూడా రేపు గుంటూరు వచ్చి రేపు జరగబోయే నామినేషన్ని సక్సెస్ చేయాలని చెప్పని సుమారుగా రేపు 10 నుంచి 12 గంటలలోపు నామినేషన్ జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బయలుదేరుతుంది నామినేషన్ ర్యాలీ. అందరూ కూడా నియోజకవర్గంలోని మొత్తం జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వచ్చి అందరూ కూడా రేపు నామినేషన్ ప్రక్రియని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ రేపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 33 నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కూడా రేపు నామినేషన్లో పాల్గొంటారు. తప్పకుండా వచ్చి జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఔతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, వాహన సేవలు ఉంటాయని పేర్కొన్నారు. ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. మన తెనాలి పట్టణంలో చేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో 8/2/25 నుంచి 16వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు, 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 12వ తారీఖున రథోత్సవం, 11వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నిఖిల్ శాండిలియా మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ పంచముఖాంజనేయ స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెనాలి పట్టణం షరా బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైఖన సాగమం ప్రకారం జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాలు, వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, 12వ తేదీన శ్రీవారి రథోత్సవం జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు, కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశపారపర్య అర్చకులు రొప్పచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుండి
14వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైగాన సాగంప ప్రకారం పాంచానిక దీక్షతో ఇక జరిగే వైదిక క్రతువులో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలతో పాటు నిత్యోహోమాది కార్యక్రమాలు, పలు వాహన సేవలు, అలాగే సీతారామ కళ్యాణము, 11వ తేదీన శ్రీ సూత్ర హనుమతి కళ్యాణ మహోత్సవం, మాఘ పౌర్ణమి 12వ తేదీన శ్రీవారి రథోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. 13వ తేదీన శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 14వ తేదీన పుష్పోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులందరూ విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. పట్టపగలే తలుపు తాళాలు పగలగొట్టి ఇంటిలో చోరీ చేసిన ఘటన పట్టణ మట్టం బజార్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే షేక్ సాహీనా బేగం పని మీద ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లి 2 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయని, ₹1,00,000 పైగా నగదు, 9 సవర్ల బంగారం అపహరించుకు వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్ షాహీనా బేగం అండి నా పేరు. మేము పొద్దున 11:30కి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో అన్ని క్యాషు, గోల్డ్ పోయి ఉన్నాయి. క్యాష్ ₹1,00,000 పెంచి ₹1,20,000, ₹1,30,000 దాకా పోయినాయి. జ్యువెలరీ 8 సవర్లు 9 సవర్లు దాకా పోయింది. చూసుకోవాలి, లెక్క చూసుకోండి. ఇక్కడ మేము ఈ పేటలో అయితే 18-19 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఈ ఇంట్లోకి వచ్చి 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ. మా ఇళ్ళల్లో అయితే ఎప్పుడు ఏం జరగలేదండి, ఎవరు చూడలేదని చెప్తున్నారు. మరి టైం 11:15కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాము. మేము వచ్చేటప్పుడు 1:15 అయింది. వచ్చి చూసుకునేటప్పటికి అలా ఉంది. తలుపు తీసింది. వచ్చేటప్పుడు తాళం వేసి వెళ్ళాము. తాళం తీసి మంచం మీద పెట్టి వెళ్ళారు. బీరు అంతా ఓపెన్ చేసింది. అధికారం పోయినా వైసీపీ నేత అరాచకాలు తగ్గడం లేదు. తాను అప్పు అడిగితే ఇవ్వలేదని వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన తెనాలిలో జరిగింది. తెనాలికి చెందిన షేక్ మస్తాన్ వలి కార్పెంటర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కోత మిషన్ దగ్గర ఉండగా నంబర్ ప్లేట్లు లేని వాహనంలో వచ్చిన వైసీపీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ మరో 3 వచ్చి మస్తాన్ వలీని బలవంతంగా అందులో ఎక్కించుకున్నారు. తక్కెళ్లపాడు వరకు కొట్టుకుంటూ తీసుకువెళ్లి అక్కడ పెట్రోల్ బంకులో మస్తాన్ వలీ నుండి ఫోన్పే ద్వారా 5,000 బలవంతంగా చెల్లించారు. తర్వాత పెదకాకాని మంగళగిరి మీదుగా విజయవాడ తీసుకెళ్లారు. దారి పొడవునా కర్రలు, చేతులతో విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించారు. ముఖానికి గాయాలు కావడంతో పాటు చొక్కా రక్తంతో తడిసిందన్నారు. ఎవరో బాస్ చెన్నై నుండి వస్తున్నారని, ఆయన వచ్చాక నిన్ను చంపుతామని ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లి మళ్లీ తెనాలి తీసుకువచ్చారు. కౌన్సిలర్ ఇంటి వద్దకు తీసుకురాగా అక్కడి నుండి తప్పించుకొని బయటపడినట్లు బాధితుడు మస్తాన్ వలీ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వైసీపీ కౌన్సిలర్ చెర నుండి బతికి బయటపడతానని అనుకోలేదని బోరున విలపించాడు. అహ్మద్ అడిగిన డబ్బులు నేను ఇవ్వనందుకే దురాఘాతానికి పాల్పడ్డాడని కన్నీటి పర్యంతరమయ్యారు. 3 టౌన్ సిఐ విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చి బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కౌన్సిలర్ అహ్మద్ పై పలు కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నా పేరు షేక్ మస్తాన్ వలీ అండి. 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ అనే అతను వార్పులో నేను సీతారామకృష్ణ గారి మిషన్ దగ్గర నుంచొని ఉంటే, నేను కార్పెంటర్ పని చేస్తాను, ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతాను, నా దగ్గరికి వచ్చి ఆ రోడ్డులో హడావుడిగా వచ్చి కుక్క పిల్లని చనిపోయింది. చిన్న కుక్క పిల్ల చనిపోయింది ఏందని అటువైపు వెళ్ళంగానే అతను నాకు తెలిసిన అతనే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళంగానే కారు ఎక్కించుకొని బలవంతాన లాక్కొని తీసుకెళ్లి అక్కడి నుంచి నన్ను బలవంతాన కొడతా తీసుకెళ్లి కారులో 4 ఉన్నారండి. ఒకళ్ళే తెలుసు నాకు, 3 వ్యక్తులు తెలియదు. వాళ్ళు ఏదో చెన్నై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బీభత్సంగా చేతులతో రాడ్డులతో కళ్ళ మీద, ముఖం మీద, నడుము మీద కొట్టారండి. నడుము భయంకరమైన నొప్పిగా ఉంది. నాకు ముక్కులోంచి రక్తం వచ్చింది. నాకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి కాకాని దర్గా తీసుకెళ్లి ఇదే చివరిసారి రా, కాకాని దర్గాలోకి వెళ్ళి దండం పెట్టుకొని రా అన్నారు. టోల్గేట్ దాటకుండా మళ్ళీ టోల్గేట్ వెనకమాల నుంచి వచ్చి మడ్డి రోడ్లోకి తీసుకెళ్లి అక్కడున్న పల్లెటూరులోకి తిప్పి కొట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లారండి. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర కొట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి మళ్ళీ
ఇబ్రహీంపట్నం తీసుకెళ్లారు. వాళ్ళ సార్ ఎవరో వస్తున్నారంట, చెన్నై వెళ్ళాలంట, నన్ను చంపేయమన్నారని చెబుతున్నారు. నాకు చాలా భయం వేసింది. నాకు చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం. మా ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది, నా యాక్టివా బండి నెంబరు ఏ బండి మీద ఉంది, నా ఫోన్ పేలోంచి 8,000 ఉంటే వాళ్ళు పెట్రోల్ 5,000 నందివేలు గురించి దూరంలో వెళ్ళే పెట్రోల్ బంక్ తక్కిలపాడు దగ్గర పెట్రోల్ బ్యాంక్ లో కరెక్ట్ గా 8 గంటల సమయంలో 5,000 పెట్రోల్ బంక్ నా ఫోన్ పే నుంచే కొట్టారండి. నా ఫోన్ పే నుంచే 5,000 ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి ప్రాంగాన్ని దర్గా తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు, భవానీపురం రిటర్న్ మంగళగిరి పై నుంచి తీసుకొని వచ్చారు. ఎవరికైనా చెప్తే మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చంపేస్తారు, వాళ్ళ పిల్లలు చంపేస్తారు అంటున్నారు. నేను చచ్చిపోయినా పర్లేదు, మా పిల్లలు బాగుంటే చాలు, 10 లక్షలు ఇవ్వాల్సిందే అంటున్నారు. నన్ను చేతులతో, బండిలో ఉన్న రాడ్డులతో, స్క్రూ డ్రైవర్లతో, నా బండి తాళంతో కూడా కొట్టారు. నడుము మీద బాగా కొట్టారు, ముఖం మీద కొట్టారు, పెదాలు పోయింది, నా కచ్చిపు అంతా రక్తం అయింది. వాళ్లే మళ్ళీ నా ముఖం కడిగారు, చొక్కా తీసి కొట్టారు, రక్తం పడకూడదు, ముక్కుల్లోంచి రక్తం కారిపోయింది. నా కచ్చిపు అయితే ఇబ్రహీంపట్నం దగ్గర పారేశారు. ఎటువంటి గొడవలు లేవండి. 4 వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తే తెలుసు నాకు, 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్. ఎవరికైనా చెప్తే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి చివరగా వాళ్ళ బిల్డింగ్ దగ్గరే దించారు. పైకి వెళ్ళి వాళ్ళ ఆవిడ చెప్పంటే నేను లోనకి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వెనకమాల నుంచి వచ్చేసాను. కార్పెంటర్ పని చేస్తానండి, ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతుంటాను. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలి, ఎమ్మెల్సీ నాయుడు పిలుపు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి, ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. ఏడవ తేదీ శుక్రవారం జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, పిలుపునిచ్చిన పట్టణ టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.